ఎవరుగా మీరే చెప్పాలి ప్లీజ్. ఈ ఉద్యోగం పోతే మా అమ్మ తిట్టకుండా తిడుతుంది. కాబట్టి నువ్వు కాస్త నన్ను రికమెండ్ చేయవా ప్లీజ్? ప్లీజ్ గాయత్రి. చాలు ఇంకాపు, ఓవర్ చేయకు. ఓ మై గాడ్, నేను ఓవర్ చేయడం ఏంటి? సిన్సియర్గా చెప్తున్నాను గాయత్రి. రితిక చూస్తావేంటి, చెప్పు. అవునవును, ఆనందే నా కోడలని పార్వతి మేడం అనౌన్స్ చేసినప్పటి నుండి ఆనంది పేరెత్తితేనే మిత్ర వణికిపోతుంది. నిద్ర మాత్రం ఇచ్చి పడుకోబెడితే గాని పడుకోలేదంటే ఇంకా ఆలోచించు. మరేది మామూలు విషయమా? ఆ కంపెనీ బాస్ మహేష్ గారికే బాస్ అవ్వబోతుంది. మామూలుగా మనం కంపెనీలో జాబ్ చేస్తుంటే ఏం కోరుకుంటాం? ప్రమోషన్ కోరుకుంటాం. కానీ ఆనంది ఆ ప్రమోషన్ ఇచ్చే వారికి వైఫ్ అయ్యే ప్రమోషన్ కొట్టేసిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఏదైనా సాధించాలని అందరికీ ఉంటుంది, కానీ సాధించి చూపించే టాలెంట్ ఆనంది లాంటి వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఆనందికి మనమంతా కలిసి ఒక గొప్ప అవార్డు ఇవ్వాలి. ఇంత అచీవ్ చేసిన ఆనందిని మిత్ర క్షమించమని అడగడంలో తప్పేముంది? ప్లీజ్ ఆనంది, నన్ను క్షమించు. చూడు మిత్ర, ఆనంది అసలే బాధలో ఉంది. నీ మాటలతో తనని ఇంకా ఇబ్బంది పెట్టకు. ఇక్కడ నుంచి వెళ్ళు. నేను నా కాబోయే బాస్తో మాట్లాడుతుంటే నువ్వెందుకు ఇరిటేట్ అవుతున్నావు? ఇది తనకి నాకు సంబంధించిన విషయం, సో నువ్వు మాట్లాడద్దు. అదేం లేదు మిత్ర, ఆనందికి దొరికిన ఛాన్స్ మనకి దొరకలేదనే బాధ.